Hello all, Namaste. Welcome to Sri Bhavani Jewels. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే రెగ్యులర్గా శారీ పైకి వేసుకునేటివే చూపిస్తున్నాను కదా. ఈ రోజ్ గోల్డ్ కలెక్షన్ ఏంటంటే మీరు డ్రెస్సెస్ పైకి, లెహెంగాస్ పైకి రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుండే కలెక్షన్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేసేయొచ్చండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం నేను కలెక్షన్ అయితే నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మీకు కియా కార్ షోరూమ్ ఉంటుంది కదా నాగోల్ క్రాస్ రోడ్స్ దగ్గర, దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కనే ఉంటుంది. ఇంకా కూడా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్, గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ ఇస్తున్నాము, అలా విజిట్ చేసేయచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి రోజ్ గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను అన్నాను కదండి. ఇవంతా కూడా 18 క్యారెట్ మంచి రోజ్ గోల్డ్ కలెక్షన్. సో శారీస్ పైకే కాకుండా మీరు డ్రెస్సెస్ పైకి, లెహెంగాస్కి వాటికి కూడా ఇలాంటి కలెక్షన్ బాగా సెట్ అవుతాయి అన్నమాట. పైనుంచి ఒక సింపుల్ రోజ్ గోల్డ్ చైన్ వచ్చింది. నెక్స్ట్ మనకు చూస్తున్నారు కదండి, ఇక్కడ అంతా కూడా రోడియం పాలిష్తో మనకి చక్కటి బాల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఒక మంచి రోజ్ గోల్డ్ చైన్ కింది వైపు చూసారంటే 2 లైన్స్గా సెగ్రిగేట్ అయిపోయాయి. అంత డైమండ్ ఫినిష్ ఉందండి మనకి. లుక్ వైజ్ అంతా కూడా మనం డైమండ్ సెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా చూడండి, ఈ స్టోన్స్, ఈ లీవ్స్లో కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతుంది. ఎగ్జాక్ట్ మనకి ఇదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్, పైన స్టడ్ ఏమో లీవ్స్ వచ్చేసాయి, కింద మనకి ఆ హ్యాంగింగ్ కూడా చూస్తున్నారు కదా, 3 డిఫరెంట్ లీవ్స్ లాగా. సెగ్రిగేషన్ అనేది యూనిక్గా చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ ఉంటుంది. రెండిటి వెయిట్ కలిపి చెప్తున్నాను. మీకు క్లియర్ ఎస్టిమేషన్ డీటెయిల్స్, ప్రైజింగ్ డీటెయిల్స్ అది ఏం కావాలన్నా వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా రోజ్ గోల్డ్ స్టైలే, కానీ యూనిక్ వెరైటీ అని చెప్పాలి. పైనుంచి మనకి మంచి రోజ్ గోల్డ్ చైన్, ఇలా రోడియం బాల్స్ వచ్చాయి కదా. ఒక సైడ్ అంతా కూడా ఈ డ్రాప్ షేప్, వాటిలో అంతా స్టోన్స్ వచ్చేసాయి. ఇటువైపున చూడండి 3 మంచిగా మనకి బాల్స్ ఉంటాయి కదా, మంచి గోల్డెన్ బాల్స్తో 3 లైన్స్ వచ్చేసాయి. మధ్యలో ఇలాంటి గోల్డెన్ బార్స్ ఇచ్చారు, వాటిపైన కూడా స్టోన్స్. పెండెంట్ అయితే మంచి రూబీ పెండెంట్ ఓవల్ షేప్లో వచ్చేసి చుట్టూ అవుట్లైన్ అంతా సీజర్స్, పైన కూడా చూడండి ఈ కావింగ్, ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్, అండ్ ఈ 3 లైన్స్ మనకి పెండెంట్ నుంచి ఇలా బయటికి వస్తున్నట్టు యూనిక్గా ఉందండి కాన్సెప్ట్. ఇక్కడ పెండెంట్ ఈ ఓవల్ షేప్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఈ డ్రాప్ షేప్ చూస్తున్నారు కదా, అది మనకి స్టడ్ లాగా ఇచ్చారు. సో పార్టీ వేర్ లుక్ ఉంది, కాస్త యూనిక్గా డిఫరెంట్గా కూడా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 2 లైన్స్లో వచ్చాయండి. ఒకటేమో రోజ్ గోల్డ్ లైన్, ఇంకోటేమో వైట్ గోల్డ్ లైన్, అండ్ వాటిలో మధ్యలో బాల్స్, స్మాల్ బాల్స్ కూడా రన్ అవుతున్నాయి. పెండెంట్ అయితే బ్యూటిఫుల్ డైమండ్ స్టైల్ పెండెంట్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, మధ్యలో ఇలా సోల్టైర్ లుక్ ఎలా ఉంటుందండి, అలా ఒక మంచి పెద్ద స్టోన్, చుట్టూ అంతా కూడా డైమండ్స్ లాగా కనబడుతుంది, కానీ ఇక్కడ అంతా కూడా సీజర్సే. ఎగ్జాక్ట్ ఇదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్, చాలా క్లాసీగా ఉంది. డైలీ వేర్కి అంటే మనం క్యాజువల్గా వేసుకోవాలి, ఆఫీస్ వేర్కి కూడా నీట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ బాగుంటాయి. గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ ప్యాటర్న్ ఏంటంటే ఒక చిన్న రౌండ్ కనబడుతుంది కదా, ఇవంతా కూడా మనకి స్టోన్స్ వచ్చేసాయి. ఈ రెండిటికి మధ్యలో ఓవల్ షేప్, అది కూడా రోజ్ గోల్డ్తో, ఆ గోల్డ్ ఫినిషింగ్ చాలా నీట్గా చాలా బాగుందనమాట. మీరు ఏదో అకేషన్స్కి వేసుకోవాలని ఏం లేదండి, యూజువల్గా ఒక నార్మల్ శారీ పైకైనా, డ్రెస్సెస్ పైకైనా కానీ కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఎక్కడ ఓవర్గా అనిపించదు, అండ్ మనకి నెక్లో కూడా ఏం లేనట్టు అలా ఉండదన్నమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఇదే ప్యాటర్న్, పైన మనకి స్టోన్స్తో బాల్ వచ్చేసి, కింద ఆ డ్రాప్ కూడా చూడండి ఎంత బాగా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయో. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్, మనకి నెట్ వెయిట్ కూడా దాదాపు అంతే ఉంటుంది. అండ్ ఇంకా క్లియర్ ఎస్టిమేషన్స్ కోసం జస్ట్ వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇదైతే కంప్లీట్ స్టోన్స్తో వచ్చింది. మీకు చూస్తే నీట్గా డైమండ్ లుక్ లాగే ఉంటుందండి ఈ ప్యాటర్న్. పైనుంచి చూస్తున్నారు కదా, ఒక మంచి రోజ్ గోల్డ్ చైన్, ఈ రోడియం బాల్ లాగా వచ్చేసి నెక్స్ట్ అంతా కూడా ఓవల్ షేప్. ఈ ఓవల్ షేప్ ఏంటంటే ఒకటి వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఇంకోటి రోజ్ గోల్డ్ కలర్తో స్టోన్స్ వచ్చేసాయి. అండ్ ఈ ఓవల్ షేప్కి కింద మనకి చిన్న బటర్ఫ్లై లాగా కనబడుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ బటర్ఫ్లైవి పైన మనకి రోజ్ గోల్డ్ కలర్ వస్తే కింద వైట్ వస్తున్నాయి, పైన వైట్ వస్తే కింద ఇలా రోజ్ గోల్డ్ కలర్తో
స్టోన్స్ వస్తున్నాయి. మధ్యలో ఎలివేట్ అయ్యే పోర్షన్లో మాత్రం ఒక 6 to 7 చక్కగా డ్రాప్ షేప్ ఇచ్చేసి వాటిలో ఎమరాల్డ్స్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఇదే ప్యాటర్న్ ఇయర్ రింగ్స్. ఇంకా వీటికి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, చాలా నీట్ అండ్ క్రిస్ప్ మోడల్. మీకు ఇందులో గ్రీన్ బదులు వైటే కావాలి లేదా రూబీస్ కావాలి, అలా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 28 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 26 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సేమ్ అండి. ప్రతి దానికి సింపుల్ రోజ్ గోల్డ్ చైన్ వచ్చేసి రోడియం బాల్ వచ్చాక మనకి ప్రతి దాంట్లో ఈ ఓవల్ షేప్ మీరు అబ్జర్వ్ చేస్తే నీట్గా ఓవల్స్ వచ్చేసాయి. షేప్ అంతా కూడా ఒక దాంట్లో వైట్ స్టోన్, ఇంకొక దాంట్లో మనకి రోజ్ గోల్డ్ కలర్ స్టోన్స్ అనమాట. మధ్యలో పోర్షన్లో మాత్రం ఇలా చిన్న చిన్న లీఫ్ లాగా మనకి ఎలివేట్ అవుతున్నాయి. ఏంటంటే ఇవి యూనిక్గా ఉంటుందండి ప్యాటర్న్. రెగ్యులర్ చైన్స్ లాగా అస్సలు కనిపించదు. ఎగ్జాక్ట్ ఇదే స్టైల్తో ఇయర్ రింగ్స్. పైనేమో మనకి ఓవల్ షేప్, కింద ఆ లీఫ్ షేప్ ఉంది చూసారా గోల్డెన్లో, అది మనకి కింద హ్యాంగింగ్ లుక్ వచ్చేస్తుంది. క్యాజువల్గా వేసుకోవచ్చు, పార్టీస్కి యూస్ చేయొచ్చు. మీరు ఎలా స్టైల్ చేసుకుంటే అలా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. అండ్ ఏజ్ గ్రూప్ అంటారా, ఎవరికైనా బాగుంటాయండి ప్యాటర్న్స్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 16 grams, నెట్ వెయిట్ వచ్చేసి 15 grams పడుతుంది. సో రోజ్ గోల్డ్ స్టైల్లో కాస్త హెవీ లుక్, అంటే మనం శారీస్ పైకి అలా ఎక్కువగా వేసుకుంటాము, లుక్ చాలా బాగుండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. పైన అయితే సేమ్ ఒక సింపుల్ రోజ్ గోల్డ్ చైన్. ఇక్కడ నుంచి చూడండి ఇలా ఓవల్ షేప్ వచ్చేవేమో కంప్లీట్ గోల్డెన్ కావింగ్తో. ఈ ఓవల్కి ఆ ఓవల్కి మధ్యలో జిగ్జాగ్ స్టైల్ వచ్చింది చూసారా, అవి మాత్రం సీజర్స్తో. కిందికి వెళ్ళే వరకు ఒక డ్రాప్ షేప్ వచ్చాయి, అంతా కూడా స్టోన్స్తో. మధ్యలో ఈ పెండెంట్ ఏదైతే హైలైట్ చేస్తున్నారో చాంద్ షేప్ లాగా, మూన్ షేప్ లాగా వచ్చేసి వాటిపైన అంతా కూడా స్టోన్స్. పైన ఏమో ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు, కింద అంతా కూడా మనకి డ్రాప్ షేప్ ఇచ్చారు, కానీ అంతా గోల్డెన్ అవుట్లైన్ అండ్ వాటి మధ్యలో సీజర్స్. బాగుంది కదండి ప్యాటర్న్. ఎగ్జాక్ట్ ఇదే స్టైల్తో ఇయర్ రింగ్స్ అనేవి ఒక చిన్న లైన్, పైన అంతా స్టోన్స్, మధ్యలో స్టోన్స్, కింద మనకి ఇక్కడ ఎమరాల్డ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎమరాల్డ్ ఎలా అయితే హైలైట్ అవుతుందో ఇయర్ రింగ్స్లో కూడా క్యూట్గా ఎమరాల్డ్ ఇచ్చేసి హైలైట్ చేస్తున్నారు. సో మనకి గ్రాస్ వెయిట్ 22 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 21 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా చూడ్డానికి డైమండ్ లుక్కే. అసలు ఎక్కడ కూడా రెండు పక్కన పక్కన పెడితే డిఫరెన్షియేట్ కూడా చేయలేరు, అంత బాగుందండి. మంచి రోజ్ గోల్డ్ చైన్ వచ్చేసి ఇక్కడ రోడియం బాల్. నెక్స్ట్ ఒక 2-3 మాత్రం సింపుల్ గోల్డెన్లో స్టోన్స్ ఏమీ ఇవ్వకుండా ఓవల్ షేప్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ కింది వరకు వచ్చింది, కానీ వాటిలో స్టోన్స్ ఉన్నాయి. పైన ఒక 2-3 మాత్రం వితౌట్ స్టోన్స్, రెస్ట్ ఆఫ్ ద చైన్ అంతా స్టోన్స్. పెండెంట్ కూడా చూడండి ఇదే ప్యాటర్న్, మనకి 2 circles వచ్చేసాయి అనమాట. అందులో కూడా ఒకటి వైట్ స్టోన్స్, ఒకటి రోజ్ గోల్డ్ కలర్ స్టోన్స్. ఈ పెండెంట్ ఎలా అయితే వచ్చిందో అదే ప్యాటర్న్తో ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. నీట్గా ఉంటుందండి ప్యాటర్న్. అండ్ ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఇఫ్ ఎట్ ఆల్ ప్యాటర్న్ నచ్చింది, మాకు ఈ మధ్యలో కలర్డ్ స్టోన్స్ కావాలి, రూబీస్, ఎమరాల్డ్స్, బ్లూ స్టోన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా మ్యాచ్ చేసుకోవడానికి, అలా ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 17.962 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 17 grams పడుతుంది. సో రోజ్ గోల్డ్ స్టైల్లో కొంచెం హెవీగా అండ్ యూనిక్గా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. పైనుంచి కంప్లీట్గా ఈ ప్యాటర్న్ చూడండి, ఇవంతా బీట్స్, బేబీ పింక్ కలర్ బీట్స్ వచ్చేసాయి. పెండెంట్ అయితే బ్యూటిఫుల్ బిగ్ పెండెంట్. నార్మల్గా బీట్స్ చైన్స్లో చిన్న చిన్న పెండెంట్స్ ఇస్తుంటాం కదా, ఈ పెండెంట్ చూడండి విక్టోరియన్ స్టైల్తో ఎంత పెద్ద పెండెంట్ వచ్చేసిందో. అంతా కూడా మధ్యలో ఒక పింక్ బీట్ స్టోన్, కింద అంతా సీజర్స్ వచ్చేసాయి. ఇవంతా కూడా గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసాయి. కింద ఒక చిన్న హాఫ్ జుమ్కా లాగా వచ్చేసి వాటి నుంచి కూడా పింక్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. ఈ మెయిన్ పోర్షన్ కాకుండా అటు ఇటు ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ రన్ అవుతున్నాయి. అండ్ వాటికి కూడా అటు ఇటు మనకి స్మాల్ జుమ్కాస్, మధ్యలో పెండెంట్కి ఎలా అయితే హాఫ్ జుమ్కా స్టైల్ ఇచ్చారో పైన కూడా మనకి పెండెంట్లో కూడా ఈ జుమ్కాస్ అనేవి రన్ అవుతున్నాయి. చూడండి ఎంత యూనిక్గా ఉందో ప్యాటర్న్. ఈ మధ్యలో ఒక పెండెంట్ చూస్తున్నారు కదా, ఈ మెయిన్ పోర్షన్, అదే ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. చాలా బాగుందండి ప్యాటర్న్. అంటే ఎవరు కూడా మనకి డిఫరెన్షియేట్ చేయలేరు. కంప్లీట్ హెవీ లుక్ ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా క్లాసీగా ఉంటుంది. రెగ్యులర్గా అనిపించకూడదు మన జ్యువెలరీ, కాస్త యూనిక్ లుక్ ఉండాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 83 grams, నెట్ వెయిట్ వచ్చేసి 57 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, స్ట్రింగ్ చైన్స్ వచ్చాయండి. అది కూడా మనకి సింపుల్ 1 string లైన్ కాకుండా 5 వచ్చాయి అనుకుంటా. చూస్తున్నారు కదా, 5 స్ట్రింగ్ లైన్స్ వచ్చేసి మధ్యలో మాత్రం ఒక బార్ జాయింట్, మళ్ళీ ఎండింగ్లో మనకంతా కూడా కరెక్ట్ ఒక దగ్గరికి వెళ్ళిపోయేలాగా
చక్కటి ప్యాటర్న్. పెండెంట్ అయితే విక్టోరియన్ స్టైల్ పెండెంట్. మనకి వినాయకుడి రూపం విత్ మోజోనైట్స్ అండ్ సీజర్స్ వచ్చాయి. డాంగ్లర్స్ మాత్రం గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. వినాయకుడి రూపం కూడా చూడండి, అబ్జర్వ్ చేస్తే అంటే నీట్ డీటెయిలింగ్. కొన్నిట్లో ఏంటంటే కావింగ్ అంత నీట్గా అనిపించదు. మీరు ఆ హ్యాండ్ అయినా కానీ ఫేస్ అయినా కానీ చూడండి ఎంత బాగా కలగా ఉన్నారో. ఎగ్జాక్ట్ పెండెంట్ లాగే ఇయర్ రింగ్స్ కూడా కంప్లీట్ క్యూట్ వినాయకుళ్ళు. చాలా బాగుందండి ప్యాటర్న్. పూజల టైంలో మనం అలా వేసుకోవడానికి ఇవి డిఫరెంట్ లుక్ అనమాట. అంటే ఏదైనా ఐ క్యాచీగా ఉండాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఒకటి వచ్చేసి వైట్ గోల్డ్ అండ్ ఇంకోటి రోజ్ గోల్డ్తో 2 లైన్స్ ఆఫ్ చైన్. అండ్ ఆ చైన్కి కూడా చూస్తున్నారు కదా, మధ్యలో బాల్స్ వచ్చేసాయి. పెండెంట్ అయితే హైలైట్ అసలు. మంచి ఎలిఫెంట్, కిందంతా లీవ్స్. ఇక్కడ చూడండి ఒక పింక్ స్టోన్, ఇదేంటంటే బీట్ స్టోన్ ఉంటుంది కదా, వాటికి ఫినిషింగ్ కూడా చాలా చక్కగా ఉంది. మీరు ఈ పెండెంట్ అనేది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చండి. మనం బ్రోచ్ లాగా యూస్ చేస్తూ ఉంటాం కదా, శారీకి యూస్ చేస్తాము, డ్రెస్సెస్కి యూస్ చేస్తాము, షెర్వానీకి, దేనికైనా ఈ బ్రోచెస్ అనేవి బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఇవి తలకి వెనకాల స్టైల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బ్రోచ్ అనేది ఇంకా మల్టిపుల్ వేస్గా యూస్ చేసుకోవచ్చు. ఆ బ్రోచ్కి తగ్గట్టే ఇయర్ రింగ్స్ కూడా చూడండి సేమ్. అసలు ఫినిషింగ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. మంచి వినాయకుడి రూపం, కింద అదే పింక్ బీట్ స్టోన్, వీటిపైన అంతా కూడా స్టోన్స్తో చక్కటి లీఫ్ ప్యాటర్న్ కావింగ్. మెయిన్గా ఫినిషింగ్ చూసే తీసుకుంటారండి ఈ ప్యాటర్న్స్. మీకు ప్యాటర్న్ నచ్చింది, మాకు ఇందులో పింక్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఏదైనా కావాలి అనుకున్నా మంచిగా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్. కానీ దూరంగా ఉన్న వారికి మన వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.